జాన్ సీనా డై హార్డ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియో కింద కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో మన జాన్ సీనా హీల్ టర్న్ చేసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనాని బూ చేసినారు, హేట్ చేసినారు. డైరెక్ట్‌గా జాన్ సీనాని తిట్టినారు. అండ్ జాన్ సీనా కూడా ఫ్యాన్స్‌ని తిట్టినాడన్నమాట. మీరు నాతో ఇన్ని సంవత్సరాలు కరెక్ట్‌గా లేరు, నన్ను వాడుకున్నారని తిట్టినాడు. అండ్ దాని తర్వాత ఇంకా బూ చేయడం స్టార్ట్ చేసినారు ఫ్యాన్స్ అందరూ. అండ్ మీరందరూ రాలో చూసే ఉంటారు. చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనాని బూ చేసినారు. అండ్ చిన్న పిల్లల్ని కూడా జాన్ సీనా తిట్టినాడు. అండ్ మనకి రాలో ఒక చిన్న పిల్లవాడిని చాలా వైరల్ చేసినారు. అంటే ఆ చిన్న పిల్లవాడి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ వేరే లెవెల్‌లో ఉండే చాలా వైరల్ అయింది ఆ చిన్న పిల్లవాడి ఫోటో అండ్ వీడియోస్. అండ్ ఇప్పుడు అదే చిన్న పిల్లవాడు సోషల్ మీడియాలో మాట్లాడిండన్నమాట జాన్ సీనా గురించి. ఆ చిన్న పిల్లవాడు ఏమన్నాడంటే, ఇప్పుడు ప్రెజెంట్ జాన్ సీనా తన క్యారెక్టర్‌ని ప్లే చేస్తుండు. ఇప్పుడు జాన్ సీనా హీల్ కాబట్టి హీల్ క్యారెక్టర్‌ని ప్లే చేస్తుండు. ఇప్పుడు జాన్ సీనా ఏ విధంగా ఉన్నా నన్ను తిట్టినా సరే, ఫ్యాన్స్ అందరిని బ్లేమ్ చేసినా సరే, జాన్ సీనా నాకు ఎప్పుడు హీరోనే అని ఆ చిన్న పిల్లవాడు సోషల్ మీడియాలో మాట్లాడిండన్నమాట జాన్ సీనా గురించి. అండ్ ఇప్పుడు జాన్ సీనా ఏ విధంగా ఫ్యాన్స్‌ని తిట్టిండో మీ అందరికి తెలుసు. అయినా సరే ఆ చిన్న పిల్లవాడు నాకు జాన్ సీనానే కావాలి, నాకు జాన్ సీనానే హీరో అని సోషల్ మీడియాలో మాట్లాడిండన్నమాట. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఎంతైనా సరే ఒక సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని తిట్టిందంటే సో వాళ్ళకి ఎంతో కొంత బాధ అనేది అనిపిస్తది. అయినా సరే ఆ చిన్న పిల్లవాడు నాకు జాన్ సీనానే హీరో అని చెప్పిండు. సో చాలా మందికి నచ్చింది ఆ వీడియో. అండ్ మీలో ఎంతమంది నిజమైన జాన్ సీనా అభిమానులున్నారో మీరు కింద కామెంట్‌లో చెప్పండి. సో ఇప్పుడు ఒక నిజమైన అభిమాని స్పాట్ అయిండన్నమాట. ఇంతమంది బూ చేసే ఫ్యాన్స్ మధ్యలో ఒక నిజమైన జాన్ సీనా అభిమాని కనిపించిండన్నమాట. అండ్ అంతేకాదు ఇప్పుడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఎంత హేట్ చేసినా సరే ఇప్పుడు మెయిన్ గోల్ మాత్రం జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడమే. ఈవెన్ హేట్ చేసినా సరే, బూ చేసినా సరే, ఏం చేసినా సరే జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని కోరుకుంటారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఇప్పుడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వకుండా నేను ఆపేస్తానని ఒక సూపర్ స్టార్ అంటున్నాడన్నమాట. ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, రిక్ ఫ్లేర్. సో, రిక్ ఫ్లేర్ రీసెంట్‌గా మాట్లాడిండు. అంటే ఇంతకుముందు జాన్ సీనా మ్యాచ్ సెట్ అయినప్పుడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వద్దని రిక్ ఫ్లేర్ చెప్పిండన్నమాట. అండ్ ఇప్పుడు జాన్ సీనానే డైరెక్ట్‌గా రిక్ ఫ్లేర్ పేరు తీసినాడు. నేను 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత రిక్ ఫ్లేర్ గురించి ఎవరు మాట్లాడరు. నా గురించే మాట్లాడతారు. నా రికార్డే అందరికి గుర్తుంటదన్నట్టుగా మన జాన్ సీనా మాట్లాడిండు. అండ్ ఇప్పుడు రిక్ ఫ్లేర్ కూడా రియాక్షన్ ఇచ్చిండు సోషల్ మీడియాలో. రిక్ ఫ్లేర్ ఏమన్నాడంటే, నేను WrestleMania 41లో వస్తాను. జాన్ సీనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వకుండా ఆపేస్తానని చెప్తున్నాడన్నమాట. సో, చూడాలి మరి రిక్ ఫ్లేర్ వచ్చి జాన్ సీనాని ఆపేస్తాడా? ఆపేసినా అది కరెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ కోడీ రోడ్స్‌కి కూడా సపోర్ట్ ఉందన్నమాట. కోడీ రోడ్స్‌కి కూడా హెల్ప్ అనేది దొరకవచ్చు. ఎవరో ఒకరొచ్చి కోడీ రోడ్స్‌కి కూడా హెల్ప్ చేయొచ్చు. అండ్ దాని ద్వారా మళ్ళీ కోడీ రోడ్స్ తన ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బట్ ఎంతైనా సరే ఇది ఫైనల్ రన్. మన జాన్ సీనాది ఫైనల్ రన్. అండ్ ఫైనల్‌గా హీల్ గూడా మారినారు. హీల్‌గా గూడా మారినారు. ఈ టైంలో గూడా జాన్ సీనా ఓడిపోతే అది కరెక్ట్ ఉండదు. మొత్తం నాశనం అయిపోతది. ఇక హీల్ టర్న్ చేసి కూడా ఉపయోగం ఏముండదు. ఫర్దర్‌గా జాన్ సీనా హీల్ క్యారెక్టర్‌ని అంత పవర్‌ఫుల్‌గా చూపించలేమని గూడా ఈ టైప్‌లో గూడా కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. ఇది కూడా నిజమే. ఎందుకంటే ఇప్పుడు జాన్ సీనా ఫైనల్‌గా హీల్ టర్న్ చేసిండు. సో, హీల్ టర్న్ చేసిన తర్వాత మళ్ళీ జాన్ సీనా ఓడిపోతే సో, అంత పవర్‌ఫుల్ ఏముంటది ఆ క్యారెక్టర్? అంత పవర్‌ఫుల్ ఉండదు గదా! సో, మేబీ జాన్ సీనా విన్ అయ్యేటందుకు ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ అది చేస్తదా? చేయదా? అండ్ ఇప్పుడు వేరే సూపర్ స్టార్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేస్తే మేబీ చెప్పలేం. జాన్ సీనా ఓడిపోయినా ఓడిపోవచ్చన్నమాట. బట్ తక్కువ ఛాన్స్ అని చెప్పాలి జాన్ సీనా ఓడిపోవడానికి. ఎందుకంటే జాన్ సీనా వెనకాల రాక్ ఉన్నారు. సో, సంథింగ్ ఏదో ఒకటి చేయొచ్చు రాక్. సో, చూద్దాం మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం WrestleMania 41 దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ అంతేకాదు ఇప్పుడు జాన్ సీనా ఫైనల్ రన్ గదా! ఇప్పుడు జాన్ సీనా అంటే కొందరికి డ్రీమ్ అపోనెంట్స్ ఉన్నారు. జాన్ సీనాతో ఈ సూపర్ స్టార్ ఫైట్ జేయాలని. అండ్ నాకైతే జాన్ సీనాతో రోమన్ రైన్స్ ఫైట్ జేయాలని చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను. అండ్ ఇంతకుముందు మ్యాచెస్ జరిగినాయి. సమ్మర్ స్లామ్‌లో జరిగింది. నో మెర్సీలో జరిగింది. అండ్ 2 సార్లు మన రోమన్ రైన్సే విన్ అయినారు. అండ్ ఇప్పుడు చాలామంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారన్నమాట. జాన్ సీనా వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్‌లో. సో, మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగితే బాగుంటదని నాకనిపిస్తుంది. అండ్ అంతేకాదు మన జాన్ సీనా సీఎం పంక్‌తో కూడా ఫైట్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు టీజ్ జరిగింది ఎలిమినేషన్ చాంబర్‌లో. అండ్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఫ్యాన్స్ నుండి. సో, ఈ మ్యాచ్ కూడా జరగొచ్చన్నమాట జాన్ సీనా ఫైనల్ రన్‌లో. అండ్ అంతేకాదు మన జాన్ సీనా రేండీ ఆర్టన్‌తో కూడా ఫైట్ చేయాలని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. సో, నాకైతే ఈ 3 మ్యాచెస్‌లు జరగాలని అనిపిస్తుంది మన జాన్ సీనా ఫైనల్ రన్‌లో. సో, మరి మీరు చెప్పండి. మీరు ఎవరితో అంటే ఇప్పుడు ఎవరితో జాన్ సీనా ఫైట్ చేస్తే మంచిగుంటది?
ఇది మన జాన్సన్ ఫైనల్ రన్. సో, దీని తర్వాత మళ్ళీ జాన్సన్ ఫైట్ చేయకపోవచ్చు. సో, ఏదేమున్నా సరే ఇప్పుడే మనం జూసుకోవాలి జాన్సన్ అని. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి కావాలనుకున్న ఆ మ్యాచెస్ దొరకవు. జాన్సన్ ఫైట్ చేయనని చెప్పినాడు. సో, అందుకనే అడుగుతున్నాను. సో, జాన్ సీనా తన ఫైనల్ రన్‌లో ఎవరెవరితో ఫైట్ చేస్తే మంచిగుంటదని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రూసెఫ్ గురించి. సో, రూసెఫ్ ఏఈడబ్ల్యూలో వర్క్ చేస్తుండే. సో, ఇప్పుడు ఏఈడబ్ల్యూలో లేడు. అండ్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తారు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ప్లాన్స్ అయితే చేస్తుందంట డబ్ల్యూడబ్ల్యూఈ. సో, అంతా మంచిగుంటే తొందరలోనే రూసెఫ్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సీఎం పంక్ గురించి. సో, మన సీఎం పంక్ స్మాక్‌డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ గ్రాఫిక్ కార్డ్‌ని కూడా సెట్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ స్మాక్‌డౌన్‌లో మనకి కాంట్రాక్ట్ సైనింగ్ ఉందన్నమాట. సో, మనకిప్పుడు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది కదా! WrestleMania 41 కోసం రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య. సో, వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కాంట్రాక్ట్ సైనింగ్ ఈ స్మాక్‌డౌన్‌లో ఉంటదంట. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా బ్రాల్ జరగొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైమే జరిగింది. అండ్ ఈ టైం కూడా జరగొచ్చన్నమాట. ఎందుకంటే వీళ్ళ మధ్య హేట్ అనేది వేరే లెవెల్‌లో ఉండింది. ఇప్పుడు ఎవరెవరికి నచ్చదండి. ఇప్పుడు సీఎం పంక్ అంటే రోమన్‌కి నచ్చదు. రోమన్ అంటే సీఎం పంక్‌కి నచ్చదు. సెత్ రాలిన్స్ కూడా వీళ్ళిద్దరికి నచ్చదు. అండ్ వీళ్ళిద్దరంటే సెత్ రాలిన్స్‌కి నచ్చదు. సో, వీళ్ళ ముగ్గురు మధ్య హేట్ అనేది మామూలుగా లేదు. వీళ్ళ ముగ్గురు మధ్యలో పచ్చిగడ్డేసిన బగ్గు మెడలాగా ఉంది. ఆ లెవెల్‌లో ఉందన్నమాట హేటు. సో, అందుకనే వేరే లెవెల్‌లో మళ్ళీ బ్రాల్ జరగొచ్చన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, బ్రాల్ జరగడమే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకి అంత హైప్ లేదు ఈ WrestleMania 41 పైన. సో, బ్రాల్స్ జరిగితేనే మనకి ఆ హైప్ అనేది వస్తది. ఆ కిక్ అనేది వస్తది. సో, అందుకనే బ్రాల్ జరగాలని కోరుకుంటున్నాను. బ్రాల్ జరుగుతదని మనం అనుకుందాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్‌డౌన్ అంటే ఈ వారం జరిగే స్మాక్‌డౌన్ షికాగోలో జరుగుతుంది. మన సీఎం పంక్ హోమ్ టౌన్. సీఎం పంక్‌కి మామూలు సపోర్ట్ ఉండదు. వేరే లెవెల్‌లో ఉంటది. ఎంతైనా మన సీఎం పంక్‌కి ఇప్పుడు వేరే కంట్రీలో జరిగినా, వేరే దగ్గర జరిగినా సరే, స్మాక్‌డౌన్ అయినా సరే, రా అయినా సరే మంచిగానే చీర్ చేస్తారు. అలాంటిది ఇప్పుడు నెక్స్ట్ స్మాక్‌డౌన్ సీఎం పంక్ హోమ్ టౌన్‌లో జరుగుతుందన్నమాట. సపోర్ట్ అనేది మామూలుగా ఉండదు మన సీఎం పంక్‌కి. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్ దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేస్తారనేది చూడాలన్నమాట. సో, మేబీ అంతా మంచిగుంటే కంపల్సరీగా బ్రాల్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో, నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో. అండ్ అంతేకాకుండా మనకిప్పుడు ఈ WrestleMania 41లో సీఎం పంక్‌కి ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఉంటదన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ మన సీఎం పంక్ సాంగ్‌ని పెర్ఫార్మ్ చేస్తారంట. సో, లివింగ్ బ్యాండ్ అనే వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారంట. ప్లాన్స్ అయితే చేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, మన సీఎం పంక్‌కి ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఉండొచ్చు. అండ్ చాలా మందికి ఇప్పుడు స్పెషల్ ఎంట్రన్స్ కామన్ అయిపోయింది. లాస్ట్ టైమ్ చాలా మందికొచ్చింది. మన కోడీ రోడ్స్‌కొచ్చింది, రోమన్ రైన్స్‌కొచ్చింది. అండ్ చాలా మంది సూపర్ స్టార్స్‌కొచ్చింది. రియా రిప్లీకి కూడా వచ్చింది. సో, ఇది కామన్ అయిపోయిందన్నమాట రీసెంట్ టైమ్‌లో. సో, ఇప్పుడు WrestleMania అనేది డబ్ల్యూడబ్ల్యూఈకి ఒక బిగ్గెస్ట్ ఈవెంట్. అలాంటిది అంటే మనకి కంపల్సరీగా స్పెషల్ ఎంట్రన్స్ చూడడానికి దొరుకుతది. సో, లాస్ట్ టైమ్ జరిగినాయి. ఈసారి కూడా స్పెషల్ ఎంట్రన్స్ అనేవి దొరుకుతది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి. రీసెంట్‌గా మన సెత్ రాలిన్స్‌కి ఇంటర్వ్యూ జరిగిందన్నమాట. మన సెత్ రాలిన్స్ రాక్ గురించి మాట్లాడినారు. సో, మన సెత్ ఏమన్నాడంటే సో, నిజంగా రాక్ చాలా చాలా మంచివాడు. అండ్ తను కంపెనీ కోసం ఏదైనా చేస్తాడు. అంటే ఇప్పుడు తనకిప్పుడు చాంపియన్‌షిప్ కావాలనుకుంటే తను ఫైట్ చేయొచ్చు. బట్ బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచిస్తాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా ముందుకెళ్ళాలనే దాని గురించి ఆలోచిస్తాడని ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ రాక్ గురించి మాట్లాడిండన్నమాట. సో, లాస్ట్ టైమ్ మన రాక్ చాంపియన్‌షిప్ కోసం వచ్చిండు. అంటే రోమన్ రైన్స్‌తో ఫైట్ చేయడానికి వచ్చిండు. బట్ దాని తర్వాత ఏమైంది? సో, ఫ్యాన్స్ అందరూ టర్న్ అయినారు. దాని తర్వాత వెంటనే మన రాక్ డెసిషన్ చేంజ్ చేసుకున్నారన్నమాట. కోడీ రోడ్స్‌కి ఆపర్చునిటీ ఇచ్చినాడు. కోడీ రోడ్స్‌కి తన స్టోరీని ఫినిష్ చేసుకునే అవకాశం ఇచ్చిండన్నమాట. సో, నిజంగా రాక్ మంచివాడని ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ మాట్లాడిందన్నమాట. అండ్ అంతేకాదు ఇంకొక ఫన్నీ విషయం చెప్పిండన్నమాట మన సెత్ రాలిన్స్. సో, మన సెత్ రాలిన్స్ తండ్రవ్వడానికి కారణం ఒక టైపులో స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ అని అన్నాడన్నమాట. సో, దీంట్లో డబుల్ మీనింగ్ తీసుకోకండి. సింగిల్ మీనింగే. సో, ఎలా అన్నాడంటే మన సెత్ రాలిన్స్ సో, వీళ్ళకి పెళ్లయిందంట. మన బెక్కీ లించ్‌కి, సెత్ రాలిన్స్‌కి మ్యారేజ్ అయింది. సో, దాని తర్వాత అంటే డబ్ల్యూడబ్ల్యూఈలో బెక్కీ లించ్‌కి అండ్ స్టోన్ కోల్డ్‌కి మధ్య ఒక సెగ్మెంట్ జరిగింది. మన బెక్కీ లించ్ అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఇద్దరు కలిసి రింగ్ షేర్ చేసుకున్నారు. అండ్ మన బెక్కీ లించ్ స్టోన్ కోల్డ్‌తో కలిసి బీర్ కూడా తాగింది. సో, దాని తర్వాత మన బెక్కీ లించ్ చాలా చాలా హ్యాపీ అయిపోయింది. అండ్ దాని తర్వాత బెక్కీ లించ్ కిడ్స్ గురించి ఆలోచించిందన్నమాట. సో, దాని వల్లనే మన సెత్ రాలిన్స్ తండ్రి అయినాడని రీసెంట్‌గా చెప్పినారన్నమాట ఇంటర్వ్యూలో. సో, వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఈ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.